ఈ మధ్య ఒక ఈవెంట్ లో మాస్టర్స్ చేస్తున్న ఒక స్టూడెంట్ కలిసింది. నా దోశ బ్యాటర్ పులవట్లేదక్క, ఏం రైస్ వాడాలి, ఎలా చేయాలో ఒకసారి క్లియర్ గా వీడియో చేయండి అని అడిగింది. సో చల్లగా ఉండే ప్లేసెస్ లో ఇడ్లీ బ్యాటర్ లేదా దోశ బ్యాటర్ ని ఎలా ఫర్మెంట్ చేయాలో చూద్దాం రండి. నేను దోశ పిండి కోసం యూస్ చేస్తున్న రైస్ ఇవి. మొన్న అరిసెలు కూడా ఈ రైస్ తోనే చేశాను అని చెప్పాను కదా. ఇవి కొంచెం రేషన్ బియ్యంలా ఉంటాయి. మెజర్మెంట్స్ వచ్చేసి 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల బియ్యం, 1 టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా కడిగి మినిమం 4 గంటలు నానబెట్టి, మిక్సీ పట్టే ముందు 1/2 కప్ అటుకులను కూడా నానబెట్టుకుని అంతా మిక్సీ పట్టి, ఇప్పుడు ఈ బ్యాటర్ ని అవెన్ లో లైట్ ఆన్ చేసి రాత్రంతా పెడితే మార్నింగ్ కల్లా రెడీ అవుతుంది. లేదా అవెన్ ని ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసి ఆఫ్ చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ బ్యాటర్ ని పెడితే మార్నింగ్ కల్లా రెడీ అవుతుంది. ఒకవేళ మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అవ్వకపోతే ఒక 2 అవర్స్ బయట పెట్టేసి ఉంచితే అది కరెక్ట్ గా ఫర్మెంట్ అవుతుంది. ఇన్స్టెంట్ పాట్ లో కూడా మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. అది ఎలానో ఇంకొక వీడియోలో చూద్దాం.